సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే మహిళలు అన్ని రంగాల్లో రాణించడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో కంటోన్మెంట్ బోర్డులో ఇటీవల నామినేటెడ్ సభ్యురాలిగా ఎన్నికైన భానుక నర్మదా మల్లికార్జున్ను ఈటెల సత్కరించారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉండడం గొప్ప విషయమని కొనియాడారు. ఫస్ట్ టైం వచ్చిన వ్యక్తి ఇట్లాంటి కార్యక్రమానికి కంట్రోల్మెంట్ రావాలి. నర్మదమ్మేమో మొట్టమొదటి మహిళ డిప్యూటీ చైర్మన్గా, వైస్ చైర్మన్, కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్ ఫస్ట్ మహిళ. ఫస్ట్ నామినేటెడ్ మహిళ అయింది. మీరు తప్పకుండా ప్రజల సహకారం సంపూర్ణంగా ఆశిస్తుందని, మీ అధికారుల మీ స్టాఫ్ సపోర్ట్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. వాళ్ళు కూడా కంటిన్యూ చెప్పాలని చూసుకోవాలి. గవర్నమెంట్లో మహిళా దినోత్సవం వల్ల ఇలా జరుపుకుంటారు. ప్రపంచ మహిళా దినోత్సవం అని చాలామంది తెలుగు మాట ఏంటంటే జర్మనీకో, అమెరికాకో, లండన్కో మహిళా దినోత్సవం అర్థమైంది. కానీ మన దేశంలో మహిళా దినోత్సవం అర్థం లేదు. ఎందుకంటే ప్రతి నిత్యం ఈ జాతి పూజించేది స్త్రీని, మహిళని. ఇది మొత్తగా మిమ్మల్ని పోవడం కోసం అట్లేదు. ప్రతినిత్యం మొత్తం లస్కర్ బోనం జరిగితే పండుగ చేయని బోనమెత్తని కుటుంబం ఉంటుందా? ఎవరు? స్త్రీ. మొత్తం లస్కర్ బోనాలు జరిగితే పండుగ చేయని బోనమెత్తని కుటుంబం ఉంటుందా? ఎవరు? స్త్రీ. ఊళ్ళలో పోతే పోచమ్మ బోనం తీయాలి, పెద్దమ్మ బోనం తీయాలి. ఏ బోనమైనా వాళ్ళు ఏ కులమైనా బోనం సమర్పించేది స్త్రీకి. అసలు మన దేశం అనాదిగా స్త్రీలను గౌరవించే, స్త్రీలను పూజించే దేశం. ఇంకా ఒక సత్యం మరుడబడ్డదని బయటికి తెలియదు. ఆది మానవుడు మొట్టమొదటిగా మెల్లమెల్లగా మన సంస్కారం, సభ్యత, కల్చర్ ఇంటర్నప్పుడు ఇప్పుడున్న పితృ సమాజం కాదు మనకి. గణాలకు అధిపతి స్త్రీ, గణాలకు అధిపతి మాతృసామిక వ్యవస్థ ఉంది భారతదేశంలో. ఇవాళ ప్రపంచంలో భారతదేశానికి ఉండే స్థానం, మన ఆ విశ్వగురు స్థానంలో ఉన్న దేశం భారతదేశం. కాబట్టి మన దగ్గర ఉన్న సాంప్రదాయాలు, సంస్కృతులు, పద్ధతులు ఎక్కడ లేవు. మీ గురించి, మీ త్యాగం గురించి, మీ గొప్పతనం గురించి చెప్పాలంటే మాకు సరిపోదు. ఎవరైనా చూడండి, అరే తొక్కుడు బండ కూడా తోడుకున్నాను అంటే ఎవరో తొక్కుడు బండ భూమా. చదువు చక్కగా రావడం అంటే చదువుకునే సంస్కారం అంటారు. ఎవరో చదువు ఎవరు? సరస్వతి తల్లి. ఐశ్వర్యం కావాలి, ఐశ్వర్యం ఎవరో తల్లి. అవకాశం కల్పించిన బీజేపీ పార్టీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి గాను తోడ్పడుతూ మా ఎంపీ గారైన ఈటెల రాజేందర్ అన్న గారు, అలాగే కిషన్ రెడ్డి అన్న గారు, అలాగే బండి సంజయ్ అన్న గారు, వీళ్ళందరూ నన్ను ప్రోత్సహించి ఈ పదవి మళ్ళీ నాకు వచ్చే విధంగా వాళ్ళందరూ సహకారం ఉంది. వాళ్ళందరికీ నేను నిజామాబాద్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంటోన్మెంట్లో నా కంటోన్మెంట్లో నేను అడుగుపెట్టడానికి ఎంతో సంతోషంగా ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా అన్నగారు మాకు గిఫ్ట్ ఇచ్చారు. దీనికి గాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి మహిళకు తోడుండి నేను గతంలో ఇప్పుడు 35% రిజర్వేషన్లో నేను కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా
రావడం జరిగింది. దానికి గాను అంటే మహిళ ముందు నేను వెళ్తాను అంటే దానికి వెనుకగా భర్త కానీ తండ్రి కానీ వాళ్ళ సపోర్టు కంపల్సరీ ఉండాలి. వాళ్ళు ఎవరెవరు ఏ రంగంలో వాళ్ళు ముందుకు పోతామో అంటే దానికి గాను పురుషులు సపోర్ట్